హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది నేను పిల్లల కోసం తయారు చేసుకుంటున్నానండి. ముందుగా చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. 1 ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. వాటిని చిన్న ముక్కలుగా తరుక్కొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని. మనకు నచ్చితే ఈ టైంలో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలి. మూత పెట్టి తీస్తూ కొంచెం బాగా ఫ్రై అవనివ్వండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నేను పిల్లల కోసం రెడీ చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటోని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కూడా బాగా మగ్గాలి. మీరు మూత పెట్టేసుకొని కొంచెం మెత్తగా టమాటో అయ్యేంత వరకు మగ్గించుకోండి. నేను కూడా మూత పెట్టుకుంటూ తీస్తూ అలా ఫ్రై చేశాను టమాటో మగ్గేంత వరకు కూడా. ఇది కొంచెం టమాటో బాగా మగ్గిందండి. ఇప్పుడు మనం మటన్ తీసుకుంటాం కదా, ఆ మటన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను ఇందులో ముందుగానే ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసేసుకున్నాను. ఇదైతే బాగా వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ అంతా కొంచెం బాగా ఇంకిపోయేంత వరకు కూడా బాగా బాయిల్ అవనివ్వాలి, ఉడకనివ్వాలి కొంచెం. ఇదిగోండి ఈ మాత్రం వాటర్ ఎగిరిన తర్వాత అప్పుడు కొంచెం రుచికి సరిపడగా సాల్ట్, అలాగే రుచికి సరిపడగా కారం నేను ముందుగా యాడ్ చేసుకున్నాను కదండి, దాన్ని చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. పిల్లల కోసం కాబట్టి నేను తక్కువగా యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంట్లో చేసుకునే పౌడర్ ఉంటుంది కదా గరం మసాలా, అది కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. నేనైతే ఈ విధంగా ఉప్పు కారాలు తక్కువగానే వేసుకున్నానండి. పిల్లలకు ప్రిపేర్ చేసేటప్పుడు తక్కువగా ఉప్పు కారాలు వేస్తే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే ఆ విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉప్పు కారం కూడా కొంచెం వేగినాక కొంచెం మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ అయితే చేయాలండి. ఒక 5-6 విజిల్స్ అయితే రావాలి. ఇది కీమా కాదు కాబట్టి మనకి ఉడకాల్సిన టైం ఎక్కువ పడుతుంది. ఒక 6 విజిల్స్ అయితే బాగా ఉడుకుతుంది. ఈ విధంగా అయితే ఉడికిందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు సన్నటి సెగలో బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. రెడీ అయిపోతుంది మటన్ కర్రీ. మనకి నచ్చితే దీని మీద కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, లేదా పిల్లలకి ఈ విధంగా సర్వ్ చేసినా సరే చాలా మంచిది. మనం పెద్దగా ఎటువంటి మసాలాలు వేయట్లేదు కాబట్టి